ఆదాముని అడిగాడా? ముందు వచ్చి దేవుడు ఆదాముని అడిగాడా అవ్వని అడిగాడా అనేది నేను ప్రశ్నిస్తాను ఇందాక. ఆదాము. తప్పు ఎవరు చేశారో సమస్తము ఎరిగిన దేవుడికి తెలుసు, హృదయ రహస్యాలు ఆయనకు తెలుసు. ఆయన చెప్పకుండానే నరుల గురించి ఆయనకి ఎవరో మనుషుల గురించి ఆయనకి సాక్ష్యం చెప్పనవసరం లేదు. ఆయన అడగకుండానే విచారించకుండానే ప్రతిదాన్ని తెలుసుకునే దేవుడు. తెలుసుకున్నా సరే వచ్చి అమ్మాయి ఎలా ఎందుకు చేసావు అని అడగడం మానేసేసి నేను నువ్వు దిగంబరమని నీతో చెప్పినవాడెవడు? ఇక్కడ పాయింట్ వచ్చింది. సర్పము నన్ను మోసపుచ్చింది, రెండో పాయింట్ వచ్చింది. అంటే ఎవరో ఏదో చెప్పడం వల్లే మేము ఇలాగైపోయామని అన్నారా లేదా? అంటే మనిషి మొట్టమొదట ఎక్కడ మోసపోతాడు అన్నమాట? వేటి దగ్గర మోసపోతాడు? ఆ మాటలకు మోసపోతాడు. అందుకే బైబిల్లో మీరు ఏమి వినిచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని పాయింట్ వచ్చింది మనకి. కడవర దినములలో మోసపరచు ఆత్మను ఎందును దయ్యముల బోధన ఎందును లక్ష్యముంచి అనేకులు విశ్వాస భ్రష్టులు అవుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. మోసపోకుడి, వారి మాటలు కొరుకు పుండు పాకినట్టు పాకుతాయి. వారి మాటల చేత మోసపోయిరి కనుక దేవుడు నా మాట వింటే నువ్వు బ్రతుకుతావు అన్నాడు. నా మాట వింటే బ్రతుకుతావు అన్నాడు. నా మాట వినని ఎడలా యేసుప్రభువు అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని విశ్వసించేవాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటిపోతాడు అని రాసి.